ఇన్స్టెంట్ పాస్తా నేను ఆల్రెడీ టేస్ట్ చూసేసాను కాబట్టి పిల్లలకైతే బాగుంటుంది, ఎందుకంటే ఎక్స్ట్రా స్పైస్ ఉండదు కాబట్టి. పెద్దవాళ్ళు స్పైస్ తినేవాళ్ళు ఇష్టపడే వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు. జస్ట్ ఇన్స్టెంట్ ఆకలి అయితే తీరుస్తుంది. చూసారా, ఇక్కడ బాయిలింగ్ వాటర్ పోసేసి ఒక 2 to 3 minutes ఉంచాక మూత పెట్టేసేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ బాయిలింగ్ వాటర్ పోసేస్తున్నాను. వాళ్ళు లెవెల్ ఇచ్చారు ఎంతవరకు పోయాలని, బేసిక్గా మునిగేదాకా పోయాలి వాటర్ అంతే. వాటర్ పోసేసి మూత పెట్టేయాలి. చక్కగా ఒకసారి కలిపేసుకుని, స్పూన్స్ ఇచ్చారు వాళ్ళే అందులో, సో ఆ స్పూన్స్తో జస్ట్ మిక్స్ చేసేసుకొని కలిపేయాలి. ఇప్పుడు చక్కగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తే ఆ వేడికి ఆవిరికి ఉడికిపోతుంది అన్నమాట. నేను ఇక్కడ మూత పెట్టేసేస్తున్నాను. పెట్టిన తర్వాత ఒక 3 minutes ఉంచేసాను. 3 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మళ్ళీ కలిపేస్తే చూసారా టెక్స్చర్ మారిపోయింది, అంటే ఉడికిందనమాట. సో ఒక్కసారి కలిపేసేసుకుని, ఇప్పుడు మనకి వాళ్ళు పాస్తా పౌడర్ ఇచ్చారనమాట, ఇన్స్టెంట్ పాస్తా పౌడర్. సో వాళ్ళు అందులో ఆ పౌడర్ వేసేసి మొత్తం ఉన్నదంతా వేసేసి చక్కగా కలిపేయాలన్నమాట. నాకు ఇది చూస్తే కారప్పుడు గుర్తొచ్చేసింది. మ్యాగీ కూడా తింటాము, బట్ ఇది టెక్స్చర్ అలా చూడటానికి అలా ఉందన్నమాట. సో జస్ట్ ఆ పౌడర్ తీసేసుకుని మళ్ళీ స్పూన్తో చక్కగా కలిపేసుకోవాలి. కలిపాక మళ్ళీ దానికి మూత పెట్టేస్తే చక్కగా మళ్ళీ మగ్గుతుందన్నమాట. సో నేను వాళ్ళు ఇచ్చిన మళ్ళీ మూతలు తీసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసాను. మళ్ళీ దీనికి ఒక 2 minutes ఇస్తే మళ్ళీ చక్కగా మసాలా పడుతుంది ఇలాగ. ఇప్పుడు మనం డైరెక్ట్గా అందులోనే తినేయచ్చు, లేకపోతే డిష్ అవుట్ చేసేసుకొని బౌల్లో వేసుకోవచ్చు. చూసారా, నాకు మా పిల్లలకి 3 bowls చేశాను.